మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బుజ్జి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళ మన కళ ఇంత కష్టం తర్వాత ఇంత మంచి ఇల్లు మనం కట్టుకున్నాం. నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడేది మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవడం కోసం, అలాంటిది ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం. ఎంత సంతోషంగా ఉందో నాకు. ఈ ఇల్లు కట్టడం కోసం నీ బంగారం తాకట్టు పెట్టావు కదా, బాధగా ఉందా? బంగారం పోతే పోయిందండి, అంతకన్నా విలువైన బంగారం ఉంది నా దగ్గర. అది ఎక్కడుంది? నా బంగారు కొండ మీరే. మావయ్య గారు మీ మెళ్ళలో ఎప్పుడు పులిగోర వేసుకొని ఉండమన్నారు. అది ఉంటే లక్ష్మీదేవి మీతోనే ఉంటుందంట. ఎందుకు వేసుకోవట్లేదు? పులిగోరు పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి వస్తుందో నాకు తెలియదు, కానీ నా పక్కన ఈ అంజలిదేవి నాకు చాలు. అవునండి, మనమేమో ఇంత పెద్ద ఇల్లు కట్టాము. ఈ రోజు ఫ్రెండ్స్ బంధువులు ఇంతమంది వస్తున్నారు కదా, దిష్టి తగులుతుందేమో. ఇంటికా? కాదండి, ఇంత కష్టపడి ఇల్లు కట్టారు కదా మీకు. అన్ని రెడీ అయిపోయి మన చుట్టాలు ఏది, మన మీ అన్నయ్య ఏది, మా అన్నయ్య ఏది, అంతా చుట్టాలంతా ఏదేమైపోయి. అక్క, మన తరపు చుట్టాలు అందరు వచ్చేసారు. పిన్ని, అక్క, బాబాయ్, తమ్ముడు, అన్న అందరు వచ్చేసారు. హలో, మీకే కాదు చుట్టాలు, మాకు చుట్టాలు ఉన్నారు. తమ్ముళ్ళు, అక్కలు, సన్నాసులు అందరూ వచ్చేసారు. యో యో మానస్ మైనస్ మండి అరేబియన్ రెస్టారెంట్. ఏమైంది వీడికి ఇలా కరుస్తున్నాడు? మన కుక్క అరిచింది, అప్పుడు నుంచి అరుస్తున్నాడు అలాగా. Manas, what do you want? Yeah, you want what? Yeah, you want to shoot what? వరకు బానే ఉన్నాడు కదా, ఈడికి ఏమైంది? ఈడికి కుక్క కరిచిందా? లేదు, ఈడికి అరిచాడు. మీ తరపున చుట్టాలు అసలు ఏం డెడికేషన్ లేదు. చూడు మా బాబాయ్ ఎంత డెడికేషన్. హాస్పిటల్ బెడ్ నుంచి సెలైన్ ఎక్కించుకొని డైరెక్ట్ గా వచ్చేసాడు. ఒరే, ఇది సెలైన్ కాదురా, మందు తాగితే ఎక్కట్లేదని డైరెక్ట్ నరాలకు పెట్టేశా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఏయ్, నువ్వు ఈ పువ్వులా ఉన్నావు. అది వాడిపోయింది. ఆడి చెప్పింది అదే, నువ్వు వాడిపోయేలా ఉన్నావని చెప్పి. అంజలి, అయినా కొత్త ఇంటికి ఆవు దూడని తీసుకొస్తారు, మరి ఆంబూత వచ్చింది ఏంటి? ఆంబూత అదే పడుతుంది. నువ్వు వచ్చావుగా. కంగ్రాచులేషన్స్, మొత్తానికి నీ కోరిక తీరింది నాళ్ళ తర్వాత. సూపర్. అసలు కానీ ఆవిడ కోరిక తిరిగిందని మా ఆవిడ కోరిక తెలియదు. ఇంకా ఆయన కోరిక ఏంటి? అందరం పిల్లల్ని చేసుకుందాం, చేసుకోలేకపోయాడు పాపం. ఈ టాబ్లెట్ వేసుకుంటే కంటి చూపు బాగా కనబడుతుంది, వేసుకో. సరే కానీ అది కంటి చూపు టాబ్లెట్, మరి ఇవన్నీ ఏంటి టాబ్లెట్లు? మరి నాయనమ్మ పోయింది కదా, వేసుకుంటేనే పోయింది. తాత, గృహప్రవేశం కదా? అవును. భోజనాలు ఉన్నాయా? ఉన్నాయి. నాకు గులాబ్ జాములు కావాలి. అరే నరే, గులాబ్ జామ్ లాంటి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా? ఇప్పుడు భోజనం అయినాక కిల్లి ఏమైనా ఉంటుందా? ఉంది, ఎందుకు లేదు? ఏది? అరే నరే, ఫ్రిడ్జ్ లో పెట్టా. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. పవన్ చాలా గ్రేట్. అవునా? ఎందుకురా ఎంత పెద్ద ఇల్లు కట్టడం అంటే మన వల్ల అవ్వదు. ఆడవాళ్ళు కాక మేస్త్రిని పెట్టుకున్నాడు. వాళ్ళు ఎంత పెద్ద ఇల్లు కట్టించారు, అసలు నాకు ఏమైనా కట్టించావురా నువ్వు? అసలు చిన్నది నేను కట్టిన ముందు వాళ్ళంతా వేస్ట్. ఏం కట్టావురా? నా గుండెలో నీకు పెద్ద గుడే కట్టేశాను అనమాట. అవును శిరీష, మొన్న సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళింది కదా, అక్కడ ఏం చేసింది ఆవిడ? ఏమో, నాకేం తెలుసు. చందమామ నువ్వే కదా, నీకు తెలియకుండా ఉంటదా? ఇదంతా ముందు దిష్టి తీయడానికి మనకు కర్పూరం కావాలి. కర్పూరం ఎక్కడుంది? కర్పూరం తెప్పించానుగా ఇందాక ఇక్కడే. స్టఫంగా తినేస్తున్నాడు కర్పూరాన్ని. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ముహూర్తానికి టైం అవుతుంది, కొబ్బరికాయ తెప్పించండి. ఇగో కొబ్బరికాయ, ఇగో. ఒరే, కొబ్బరికాయ కొట్టి తెమ్మన్నారా? నువ్వే డబ్బు తీసుకొచ్చు. నీళ్ళు లేవని ఆ నీళ్ళు ఇలా పోసుకున్నా. నువ్వు సూపర్ రా. సరే, కొబ్బరికాయ లేకపోతే కనీసం గుమ్మడికాయ తెప్పించండి. గుమ్మడికాయ మీ దగ్గర ఉంది, ఎత్తు కొట్టేస్తాం. ఇవన్నీ చాలు కానీ టైం అయిపోయింది ముహూర్తానికి. వెళ్దాం పదండి, గ్రూప్ ప్రవేశం.
వావ్, ఇల్లు భలే ఉంది. సూపర్. చిచ్చి, ఇదేం బాలేదు. పవన్ నిలయం ఏంటిది? పెడితే గిడితే మా అక్క పేరు పెట్టాలి కానీ ఈ డొక్కడొక్కడి పేరు పెట్టారేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఇచ్చిన కట్నం డబ్బులతో బిజినెస్ చేసి నువ్వు పైకి వెళ్తావు. అలాంటప్పుడు అక్క పేరు పెట్టుకోవాలి కానీ ఏంటిది? ఇది చాలా తేడాగా ఉంది. ఇన్ని రోజులు డీసెంట్ ఫ్యామిలీ ఇలా బిహేవ్ చేస్తారు అసలు అనుకోలేదు. మేము కూడా చాలా డీసెంట్ పద్ధతైన ఫ్యామిలీ అనుకున్నాం, అందుకే మా అక్కని ఇచ్చాం. లేకపోతే ఏంటి అసలు? శుభం అని ఇల్లు కట్టుకుని అందరినీ పిలిస్తే వీళ్ళంటి ఇలా గొడవ పడుతున్నారు. ప్రశాంతం లేకుండా నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేయొద్దు కానీ ఫస్ట్ పంతులు గారిని పిలిచి ఆ గృహ ప్రవేశం మీద కానిచ్చేద్దాం. పంతులు గారు రండి. మీరు చెప్పినాయన పంతులు గారు, ఈ గొడవలన్నీ ఆగాలంటే ఫస్ట్ ఆ గృహ ప్రవేశం చేసేసేయండి. మీరు చేసిన గొడవ వల్ల ముహూర్తం దాటిపోయింది. మరో 2 గంటల దాకా ముహూర్తం లేదు. అయ్యో, 2 గంటలు వీళ్ళు మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. మన వల్ల కాదు. ఒక పని చేద్దాం, శ్రీదేవి డ్రామా ఫోన్ చేద్దాం. 2 hours ఇక్కడ ఈవెంట్ అరేంజ్ చేద్దాం. అప్పుడు ఈ గొడవ సాల్వ్ అయిపోతే మన గ్రూప్ వాళ్ళు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళందరినీ కలిపేస్తారు. ఇంకా కదా లేట్ చేయకుండా ఫస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ కాల్ చేయండి. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎందుకు పిలిచారు మమ్మల్ని? మా అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడు, ఈ రోజు పూజ చేసాం. ఓహో, ఇంట్లో దూరే కార్యక్రమమా? అది దూరే కార్యక్రమం కాదు, దానికంటూ పేరు ఉంది. మరి సమస్య ఏంటి? మంచి విషయమే కదా. మా అన్నయ్య కష్టపడి డబ్బులతో ఇల్లు కట్టుకున్నాడు, పేరు పవన్ ఎలా పెట్టాం. అది వద్దంటారేంటాలు? ఎలా పెడతారండి? అలా ఎలా పెడతారు? మేమిచ్చిన డబ్బులతోనే కదా ఇంత ఎదిగి ఇంత పెద్ద ఇల్లు కట్టాడు. పెడితే గిడితే మా అక్క పేరు పెట్టాలి. మా అన్నయ్య టాలెంట్ మీద కష్టపడి ఏమంది పెట్టారంటే ఏం లేదు అక్కడ. ఆ విషయం నాకు అయినా ఇంట్లో పెద్ద టెన్షన్ విషయం ఏంటి? ఈ పేరొద్దు ఆ పేరొద్దు, డైరెక్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ నిలయం అని పెట్టుకోండి. కానీ రష్మి, ఒక్క నిమిషం రండి. వీళ్ళిద్దరూ చాలా గొడవ పడి హాట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏ సొల్యూషన్ చెప్పినా అది పనికిరాదు. వీళ్ళిద్దరిని కొంచెం కూల్ చేసి ఎంటర్టైన్ చేసి అప్పుడు మనకు ఒక సొల్యూషన్ చెప్తే మీరేమంటారు? ఆల్ రైట్, సో ఈ హ్యాపీనెస్ అందించడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీ ఉంది కాబట్టి లెట్స్ బిగిన్. శ్రీదేవి డ్రామా కంపెనీ. సో అంజలి గారు, పవన్ గారు బ్యూటిఫుల్ గా ఇల్లు మాత్రం కట్టుకున్నారు, కానీ వాస్తు ప్రకారంగా కరెక్ట్ గా అంత జరిగిందా లేదా అనేది కొంచెం తెలుసుకుందాము. తెలుసుకోవాల్సిందే. ఏంటంటే గృహ ప్రవేశం వెళ్దామనే లోపల వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. సో అందుకే మీకోసం స్పెషల్ గా ఒక వాస్తు ఎక్స్పర్ట్ ని పిలిపించాము. సో లెట్స్ వెల్కమ్ దెం. గురుగారు మీరా? ఈ రోజు నేను వాస్తు చెప్దామని వచ్చాను. వాస్తా గురుగారు? మనుషులకి ఆస్తులు ఎంత ఇంపార్టెంటో వాస్తులు కూడా అంతే ఇంపార్టెంట్. వాస్తు లేకపోతే ఎంత సంపాదించినా అదంతా కూడా గంగలో కలిసిపోతుంది. అంటే అమలాపురం, అంటే అమలాపురం. నీ ఇంకో విషయం తెలుసా? శ్రీదేవి డ్రామా కంపెనీ షో పెట్టిన తర్వాత నేనేం చెప్పానో తెలుసా? శ్రీదేవి డ్రామా ఫస్ట్ నోకరం స్టార్ట్ చేసాడు, వాస్తు బాలే. అప్పుడు బాగోనోడు ఆల్రెడీ పోయాడు, బాగున్నవాడే ఇక్కడ ఉన్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టినప్పుడు ఇంద్రజా గారికి ఇంటికి గుమ్మడికాయ కట్టా. 116 రూపాయలు ఇచ్చింది. 116 రూపాయల? సూపర్ కదా నిజంగా. ఏమిటి సూపర్? గుమ్మడికాయకి 200 అయింది. 84 రూపాయలు. మర్చిపోయా, ఒక 1000 రూపాయలు ఇచ్చి ఆవిడ కోడి చేయమన్నారు. పూజ కాదు, క్షుద్ర పూజ. క్షుద్ర పూజ. నాకు తెలుసండి ఎవరు చేయమన్నాడు. ఎవరది? ఇప్పుడు శ్రీదేవిలో ఆది నన్ను విడదీసింది కూడా మీరేనండి. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలే, మీరే తీసుకున్నారు. అయిందా? బాగా అయిందా? ఏమిటి నాయన విశేషములు? ఇప్పుడు రేటింగ్ అలా పెరగాలంటే ఏం చేయాలి గురుగారు? శ్రీదేవిలో రేటింగ్ పెరగాలంటే అవునండి. ఏముంది, ఆవిడని తీసేయాలి. తీసేయాలి మీన్స్ అక్కడ తీసేసి కొంచెం ముందుకు జరపాలి. అప్పుడు కుజుడు బుధుడు అమ్మ ఒకే ఆవరణలో ఉంటారు వాళ్ళంతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేరు నోకరాజు, విజయవాడ. అప్పుడప్పుడు వస్తుంది. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి గురుగారు. ఏమిటి అది? పెళ్ళన్న అవుతుందా? ఏది చూపి. అమ్మో, నీకు వాస్తు దోషం కాదు, గ్రహ దోషం ఉంది. గురుడా శుక్రుడా? అది చెరి పట్టినట్టు పట్టాడు నీకు. ఆడిపోతే ఈడు తగులుకుంటాడు, ఆడిపోతే నేను తగులుకుంటా. బతిగా అయిపోయింది నీకు.
ఇతగాడు భార్గవి అదేంటి అది బకెట్ కదా బకెట్ పోయి గ్లాస్కి వచ్చేసాడు. గురువు గారు పైకి లెగవాలి, ఆయన గర్వం ఉండొద్దు. ముందు నా పేరు భార్గవ్ కాదు భరత్. బేసిక్ గా నీ పేరు భర్త నాకు తెలుసు పడుద్ది, కాకపోతే నీ కెరీర్ గా సెట్ అవట్లా. భార్గవే సెట్ అవుతుంది. ఎలా ఇచ్చారు? చెప్పు నాయన, నీ సమస్య ఏమిటి? ఈ సెట్ లో ఉన్న అమ్మాయిలందరూ నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలి? నువ్వు అప్పుడు ఆర్టిస్ట్ గా మానేసి మేనేజర్ లా ట్రై చేయాలి. గురువు గారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయితో పెళ్లి అవ్వాలంటే నేనేం చేయాలి? ఆవిడ నిద్రపోతున్న టైంలో తాళి కట్టేసి. నాకు పెద్ద విల్లా ఉంది, అయినా ఏ పిల్ల రావట్లా, ఎందుకని? విల్లా పిల్ల ఉంటే సరిపోదు, అంటే ఎస్. గురుగారు మంచి ఫ్లో కదా, ఎందుకు నాయన ఆపుతావు? నీవు గాని టైటానిక్ షిప్ లో ఉంటే అది ములగకపోయాను, గుద్దుకునేలా పాపేసేవాడు. యాక్చువల్ గా మేము మంచిగా సంపాదించుకొని మా కష్టానంతా అందులో పెట్టి ఒక ఇల్లు కట్టాం. ఓకే. గృహప్రవేశం చేద్దాం అనుకున్న లోపల ఇదిగో వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. గృహప్రవేశం అనినా ఓ ఈ చెప్పులు అర్జెంట్ గా తీసి బయటకు విసిరండి. వల్ల ఇదంతా జరిగింది. దోషము కాదు, బెండకాయ కాదు. 40 కోట్లు ఇల్లు కట్టి 40 రూపాయలు చెప్పులు ఎదురు పెట్టుకుంది. ఈశాన్యంలో కుండ ఉన్నది చూడు. అనుకున్నా దీని వల్ల ఇదంతా, లేకపోతే ఎప్పుడు అన్యోన్యంగా ఉండే ఫ్యామిలీ అసలు ఇప్పుడు ఓకేనా? ఆ కుండ తీసి నైరుతిలో పెట్టు అనబోయా. నీకు నామలే షుగరు అనుకుంటా. గురుగారు ఏమిటి నాయన? 4 సెంట్లు ఇల్లు కట్టా. అవును, కానీ మనశ్శాంతి లేదు. నువ్వు 4 సెంట్లు కాదు కదా, 4 ఎకరాలు కట్టినా నీకు మనశ్శాంతి ఉండదు. పక్కన దాన్ని పెట్టుకుని మనశ్శాంతి ఉండే. ఈ ఆవేశం వల్ల ఇప్పుడు నాకు అర్థమైంది, దీనికి విరుడేం లేదా? ఉంది, విడాకులు. ఆ జోకులే అమ్మ, నువ్వు ఇలా ఎత్తుతో మళ్ళీ అది ప్రోమోలో ఎత్తారు. మీ గృహప్రవేశం మంచి గడియలలో జరిగింది, కాకపోతే కొన్ని దుష్ట శక్తులు వచ్చి వాటిని ఆపినాయి. ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతానికి మేము సిద్ధమవుతాము. మీరు డబ్బులు రెడీ చేసుకోండి, ఓకేనా? ఎంత అవుద్ది? అయితే అది ఒక 1116 ఇవ్వండి. సరే, ఓకే. ఓకేనా? తీసుకొస్తా. ఆఫ్ కోర్స్ హౌస్ వార్మింగ్ సెరమనీ అనగానే ఒక పండగ లాంటి వాతావరణంలా ఉంటది. సో ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ లో, ఇలాంటి ఒక వాతావరణంలో మంచి మెలడీ పాటలు వింటే ఎలా ఉంటది? సూపర్. మరి ఇంతమంది గెస్ట్ తో పాటు ఒక స్పెషల్ గెస్ట్ వస్తే ఎలా ఉంటది? సూపర్ కదా, సూపర్ గా ఉంటది కదా. సింగర్, పర్ఫార్మర్, మ్యూజిక్ డైరెక్టర్ స్పీకర్ అగస్త్య గారు మాతో పాటు రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇక్కడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావటం. వెరీ హ్యాపీ టు కమ్ హియర్. ఇక్కడ గృహ ప్రవేశం జరుగుతుందండి, అండ్ ఫ్యామిలీ మధ్య పెద్ద గొడవ జరిగేసింది. వైఫ్ వాళ్ళు వచ్చి ఆమె పేరు మీద ఇంటి పేరు పెట్టమంటున్నారు, హస్బెండ్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి పేరు మీద ఇంటి పేరు పెట్టమంటున్నారు. సో ఈ గొడవ మధ్య అసలు సొల్యూషన్ ఎలా తీయాలో అర్థం కావట్లేదు. మ్యామ్ అయితే ఒక 2 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఏమో సిచ్యువేషన్ ఏమో కామ్ అవుతుంది అనుకుంటున్నారు. మరి మీరేమంటారు, ఎలా కంట్రోల్ చేయాలి ఇదంతా? ఎంటర్టైన్మెంట్ ఎవరిది బాగుంటే వాళ్ళది ఇంటి పేరు అవ్వాలి. వాళ్ళ సైడ్ బాగా చేస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారా? మన గొడవలు లేవు కాదమ్మా. ఎన్ని లక్షలు కట్టం పోసి అమ్మాయిని పంపిస్తే ఇంటి పేరు పెట్టరా? స్పీకర్ గారు ఏమంటారు, మరి ఎలా ప్లాన్ చేద్దాం? ఉట్టి పాటలు ఇలా పాడటం కన్నా ఒక మంచి మ్యూజిషియన్స్ అందరూ ఉండి మంచిగా మ్యూజిక్ డైరెక్టర్ అంటే టీం వాల్యూ తెలియాలి కదా. సో ఆ టీం అంటే ఏంటో చూపించాలి కదా. అప్పుడే వీళ్ళు కూడా ఒక టీం అని వీళ్ళకి అర్థం అవుతుంది కదా. సో లెట్స్ బిగిన్. నిర్మల్ బ్యాండ్. తెల్లారే ఊరంతా తయ్యారే, ముస్తాబై పిలిచింది గుంటూరే, రద్దీలో యుద్ధాలే మొదలాయే, తగ్గేదే లేదంటే ప్రతివాడే, మరుపే రాని ఊరే గుంటూరే, అలుపంటూ లేదంటే సూర్యుడే, పగలంతా తడిసేలే సొక్కాలే, ఎన్నెన్నో సరదాలే కొలువుంటే, తారాలే నూరేది అంటారే.
రెక్క పకోడి ఊరంకెనలో పుటకే పడక కడుపే తిడితే సబ్జా గింజల సోడా బుస్సం పొడికారం నెయ్యేసి పెడుతుంటే పొగ చూరే దారుల్లో నోరూరే అడిగిందే తడువంతా ఏదైనా లేదన్నా మాటంటూ రాదంట సరదా పడితే పోతాం గుంటూరే తూరు తుత్తు ఆశపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆడేలే తీరం చేరేలోగానే ఏ తీరవునో చేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో అటు పోటు గుండె మాటల్లోన సాగేనా కల్లోలో ఈ లోకంలో లోతుల్లో ఏలిలో ఎద కొలనుల్లో నిండుకున్న వేళ మప్పు కమ్ముకొచ్చి సింహ సీకటల్ని పోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లెటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ అటు పోటు గుండె మాటల్లోన సాగేనా దేరా నానే నానే నానేనా దేరా నానే నానే నానేనా నానా నానా నానే నానా 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 నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెని నీ శ్వాసే వెచ్చని చలిమంతై దూరమే కాలనే పసిరే నవ్వు నువ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరేగిందే చుక్కల్లోకి చీరకల్లేని మది నీతో పాటు ఎగిరిందే హులా లా 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 నీతో హులా లా నీ వల్లే హే హే కళ్ళ తేలే లా హులా లా 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 నీతో హులా లా నీ వల్లే హాయ్ హులా లా hula la 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 nito hula la ni vale hey hey dale tele la hula la ha ha nito hula la ni vale hai hula la నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది ఏ ఊరే అందమా ఆ చూపే అందమా కవ్వించే చంద్రమా దోబుచి చాలమ్మా ఎక్కడ 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 ఉందో తారక
ఓహో అల్లరి 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 ఆశలు రేపక తుంటరి 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 చూపులు చాలిక ఓహో అల్లరి 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 ఆశలు రేపక భోగి మంటల ఎండల్లో లేత వెన్నెల కొండల్లో ఎట్టి పరుగుల దూకుతున్న లయలో గుమ్మల్లో సంగ వెలుగుల కొమ్మల్లో కొత్త చిగురుల మప్పుల్లో వెంటి మెరుపుల ఆమెకెన్ని హోయలో అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం శీలైపోని మనిషుంటే మనిషే అనం అదిరి పడకయ్యా ఇది ఆమె మాయా ఇది కవిత కాదబ్బా మన్మధుడి దబ్బా ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది ముచ్చాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుంచుకుంటుంది ఆ సోక కళ్ళవో సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్ళలోని నొప్పుళ్ళచే మళ్ళీ తిరిగి రానంది పట్ట పగలవరైనా రాత్రిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక చస్తారా బాబారి బాబా బాబా బాబారి బాబా బాబారి బాబా బాబా బాబారి బాబా మనసుకు వినపడదేమో విసిరేస్తున్నా నేను విడి వెనకకి రాదేమో ఎదురుతున్నా ఎదురై కనపడతావేమో కదలాలన్న కుదరని మెలిపెడతావేమో అంతగా కంట చూడనని ముందుకేస్తే తప్పేమో ఒంటిగా ఉండని అనని ముందుకొస్తే ముప్పేమో మనసల మది వినదు కదా తెలుసు కదా తెలిసే ఇలా చెలరేగాల అవును నిజం నువ్వంటే నాకిష్టం ఏ నిమిషం గుర్తించావా సత్యం చెలిపరద ఇక నిలవదుగా తెలుసు కదా తెలిసిందే అడగాల అడగందే అనవేలా చెవిలో ఇలా చెబితే చాలా అవును నిజం నువ్వంటే నాకిష్టం Please put your hands together for music director, singer, performer, Swikar Agasti. Please introduce your super energetic band. మా బ్యాండ్ పేరు నిర్వల్ ద బ్యాండ్. సో నేను స్వీకార్ అగస్తి, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. సో ఐ బీన్ పర్ఫార్మింగ్ అండ్ నా బ్యాండ్ నాకు యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు నేను మ్యూజిక్ చేసే సినిమాల్లో. అండ్ మీ పర్ఫార్మ్ టుగెదర్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ లైక్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అన్ని కంట్రీస్ లో మీ పర్ఫార్మ్. అండ్ ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఆ ముసుగు దొంగ ఆయన పేరు జే, హీస్ ఆన్ కీస్. ఆయనకి అలా కనపడటం ఇష్టం. నాకెందుకో అతను చూస్తుంటే మా ఆది అని డౌట్ వస్తుంది నాకు. జోయల్ శాస్త్రి ఆన్ గిటార్స్. ఇప్పుడు ఇవాళ రోజున బాలయ్య బాబు సినిమాలకి, పవన్ కళ్యాణ్ సినిమాలకి, మహేష్ బాబు సినిమాలకి, యూ నేమ్ ఇట్, ఆయన లేకుండా మనకు కనపడవు సినిమాలు. అంటే ఆయన అంత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ టు గిటార్స్ ఇన్ సౌత్. రాజేష్ ఆన్ సాక్సఫోన్ అండ్ ఫ్లూట్. నార్మల్ గా ఫ్లూట్ వాయించే వాళ్ళు చాలా మంది ఉంటారు, సాక్సఫోన్ వాయించే వాళ్ళు చాలా అరుదు. మణిశర్మ గారి దగ్గర నుంచి, తమన్ గారి దగ్గర చాలా మందికి ఆయన ప్లే చేస్తూ ఉంటారు. హీస్ అ వెరీ గుడ్ సాక్సఫోన్ అండ్ ఫ్లూట్ ప్లేయర్. రామ్ ప్రసాద్ గారు, హీఈస్ రామ్ చంద్రుని, హీఈస్ ఆర్ బేస్ గిటారిస్ట్ అండ్ హీఈస్ ఆర్ బ్యాక్ బోన్ ఫర్ ద బ్యాండ్. మా డ్రమ్మర్ పేరు వైశాఖ్ మెనన్. So
మెనన్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రమ్స్ వాయిస్తున్నారు? దూరంగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, దగ్గరకు వచ్చి అడుగు, దగ్గరకు వచ్చి మాట్లాడు. ఎప్పుడు అమ్మాయి ఎల్లుకూడదబ్బా, మెనన్ గారు రావాలి. మా రష్మి ఎవరైనా అబ్బాయి స్మార్ట్ గా ఉంటే ఒక లైన్ వేసేస్తుంది. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకోటి వచ్చారనుకోండి మీరు మర్చిపోతారు. మీరు ఇంకెవరైనా మిగిలారా జాయిన్ అవ్వడానికి? నెంబర్ అడుగుతున్నాడు. ఈ ఫోటో చూసిన తర్వాత ఇంకా నేను నేమ్ నంబర్ తీసుకుంటా. ఎవరు? మై వైఫ్. పాపం ఆయనకి ఆల్రెడీ వైఫ్ పెళ్లి అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ అండ్ ద సెలెక్షన్ చాయిసెస్ ఆఫ్ సాంగ్స్? స్పీకర్ అగస్తి గారు, ఇట్ వాజ్ an OG performance. ఒక చిన్నపాటి ఈవెంట్ జరిగినట్టు మాకు అనిపించింది. ఓవరాల్ గా ఒక మ్యూజిక్ సెగ్మెంట్ ని ఒక ఈవెంట్ కింద మార్చేశారు మీ బ్యాండ్ తో కలిసి. ద బ్యాండ్ ఇస్ టూ గుడ్, అల్టిమేట్. I'm extremely happy and thank you so much each one of you. I wish wholeheartedly God bless you on a very long way to go. సో ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ వండర్ఫుల్ స్టేజ్. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము పర్ఫామ్ చేస్తున్నాం శ్రీదేవి డ్రామా కంపెనీలో అని అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ, అంటే మా ఇంట్లో కూడా మా అమ్మ నాన్న హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా మమ్మల్ని డైరెక్ట్ గా చూడగలిగే వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. Once again, thank you so much to Nirmal Band. Thank you guys. Thank you. ఏంటో మీ గృహ ప్రవేశానికి మేము వచ్చాము కానీ మీరు మాత్రం మీ ఇంట్లో లోపల దూరట్లేదు. ఇదంతా సెట్ అవట్లేదని ఎవరు బాగా వాళ్ళకి పంచేశారా? లేదు, మీరే పంచుకోవడానికి ఇది రెడీ చేసాము. ఏంటమ్మా ఆ లడ్డు? ఏం లేదు, ఈ బిగ్ బాల్ ని ఇటువైపు నుంచి ఇద్దరు పుష్ చేయాలి. ఎవరు ఎక్కువ వాళ్ళ వైపు పుష్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్స్. సో ఇటువైపు నుంచి కీర్తి అండ్ కార్తిక్ గారు రండి. మరి ఇటువైపు నుంచి మీరే వస్తారా? ఫిక్స్ అయిపోయారా? సరే, మేము అనుకోలేదు కానీ వచ్చేయండి. ఆల్ రైట్. సో అవుటర్ లైన్ చూస్తున్నారు కదా, ఎక్కువ ఈ బంతిని ఎవరు వాళ్ళ వైపు లాక్కుంటారో వాళ్ళు విన్నర్స్. బంతిని లేపండి. లెట్ ద బంతి రైజ్. ఓ 3 2 1 గో. లాస్ట్ టైం గుడిలో ప్రసాదం గురించి ఇట్లా కొట్లాడుకోవడం చూశాను, మళ్ళీ ఈ రోజు చూస్తున్నాను. బట్ గ్రేట్ జాబ్ గైస్, గ్రేట్ జాబ్. లాస్ట్ ఓవర్ లో మిగిలిన 1 బాల్ వీళ్ళదే. ఆల్రైట్, మరి నెక్స్ట్ వచ్చి శ్రీకర్, రూపా గారు అండ్ మానస్ అండ్ శిరీష రండి. తమ్ముడు వచ్చాడు, ఇప్పుడు మీకు అందరికీ ఉంటది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తమ్ముడు వస్తున్నారు కానీ మీరు ఎప్పుడు వస్తున్నారు? 3 2 1 మేడం చెప్పిన తర్వాత ఇది లేపాలి. 3 2 1 గో. నువ్వే అసలు మరి ఘోరం శ్రీకర్. సో ఇంద్రజ గారు, అమ్మో ఇది మామూలు ఓవర్ కాదు, మీరే చెప్పాలి ఇంకా డిసిజన్. పవన్ గారి టీం 1 more point. గేమ్ ఓడిపోవడం కారణం నీ డ్రెస్సే. నీ డ్రెస్ ప్రాపర్ గా ఉంటే బానే ఉండేది. ఒక పాయింట్ తీసుకొని బయలుదేరండి. 2 అనుకుంటా. 2. ఇప్పుడు ఇటు
అటువైపు నుంచి మా తాగబోతు రమేష్ గారు అండ్ సందీప్ రండి. అండ్ ఇటువైపు నుంచి భరత్ అండ్ బాబు రండి. ఇంద్రజ గారు 3, 2, 1 చెప్పిన తర్వాతే బాల్ కి వచ్చి టచ్ చేయాలి. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. దాని బుక్క పట్టి కొరకాయే వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనంటే దొరకయే. మీ అమ్మాయిల్ని కాదు మీ అబ్బాయిల్ని కూడా పడేసి పాయింట్ తీసుకొని వెళ్ళిపోయారు. కాదు అసలు వాళ్ళ పర్సనాలిటీ చూసారా? బాబు పర్సనాలిటీ చూసారా? చూసారా అసలు? ఆ పాయింట్ పవన్ గారి టీమ్ కేనైనా గానీ 1 man ఆర్మీ రమేష్ చాలా సేపు వరకు అటుపక్క నించోని ఆయన ఒక్కరే పుష్ చేస్తారు. మనం ఇంకొంచెంసేపు ఉంటే ప్యాన్ కూడా వచ్చేసి అంత కష్టపడ్డాడు అతను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నూకరాజు సన్ని గారు రండి. మీకు సపోర్ట్ గా నరేష్ వస్తావా? సరే నేను ఉంటాను నీకు హెల్ప్ చేయడానికి రా. ఇటువైపు నుంచి మళ్ళీ పంచి కట్టుకొని వస్తున్నారు మా రామ్ ప్రసాద్ గారు అండ్ జిత్తు రండి. ఇంకో పంచి ఊడిపోతుంది. 3, 2, 1 గో. ఇంద్రజ గారు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. బట్ వాట్ ఈస్ యువర్ ఫైనల్ జడ్జ్మెంట్? క్లీన్ స్వీప్ పవన్ గారి టీం. ఇది కాంప్రమైజే లేదు. నాకు తెలిసి నా మాట వినలేరు. 2 కర్రలు తెస్తే వేసేసుకుంటాం. ప్రతిదీ వైలెన్స్ తో అవ్వదబ్బా. కర్రలు తెప్పిస్తా కానీ కొట్టుకోవడానికి కాదు, ఒక మంచి టాలెంట్ ఉన్న పర్ఫార్మెన్స్ చూపెట్టడానికి. కర్రలతో టాలెంట్ ఉన్న పర్ఫార్మెన్స్ చూద్దాం. కోలాటం. ఎస్ కోలాటం విత్ కమర్షియల్ ట్విస్ట్. సో లెట్స్ వెల్కమ్ ది టీమ్. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోడెల్ది సీతమ్మ పడిద పడిద పడిద. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామ, మనువు కోడెల్ది సీతమ్మ పడిద పడిద పడిద. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. కృష్ణ కృష్ణ కృష్ణ
పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మా ఓయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు Okay, let's go. కోలాటం విత్ అ కమర్షియల్ ట్విస్ట్. రా పేరేంటమ్మా? అసలు నాన్ స్టాప్ వైబింగ్ ఇంద్రజ గారు ఈమె మాత్రం. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? అంటే ఈ చిన్నారులు వచ్చి డాన్స్ చేస్తుంటే ఒక పూదోట వచ్చి నాట్యం చేసినట్టు అనిపించింది. వీళ్ళని అభినందించే ముందు వీళ్ళని ఇంత బాగా తయారు చేసిన కరుణ కుమార్ గారు, ప్లీజ్. కరుణ కుమార్ గారు రండి రండి రండి. పిల్లల్ని తయారు చేయడం అన్నది మామూలు విషయం కాదండి. పెద్దవాళ్ళని డాన్స్ చేయించడం, అందులో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది ఒక ఎత్తు అయితే, పిల్లలకి కరెక్ట్ గా ఆ తాళం, ఆ బీట్ పట్టుకునేలాగా ట్రైన్ చేయడం, వాళ్ళ ఫార్మేషన్. కోలాటంలో ఎప్పుడు కూడా మూమెంట్స్ కంటే కూడా ఫార్మేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని అంత బ్యూటిఫుల్ గా, ఎక్కడ ఒక్క చింగా చెదురు లేకుండా అంత బ్యూటిఫుల్ గా చేశారండి. నా స్పెషల్ మెన్షన్ అండ్ స్పెషల్ అప్రిసియేషన్ గోస్ టు పిల్లలకి ఉన్న టాలెంట్ ని గుర్తించి వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళ టైం ని, వాళ్ళ ఎనర్జీని అన్ని కేటాయించిన వాళ్ళ పేరెంట్స్. నిజంగా అయితే ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంత భవ్యంగా, ఎంత పద్ధతిగా, సంస్కారవంతంగా అంతా చేసి తర్వాత మొత్తం డీజేలోకి దిగారు. ఇప్పుడున్న జనరేషన్ కి మన ఆర్ట్ ఫామ్ ని తీసుకెళ్లి చేర్పించాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం కూడా పాటించాలి కాబట్టి. బట్ ఓవరాల్ గా గోల గోల రచ్చ రచ్చ చేశారు.
థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సో ఇక్కడ ఈ రోజు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీకి మా బొబ్బుల తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీళ్ళు కళ ఏంటంటే ఒకసారైనా శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయాలి అనేసి వాళ్ళ పట్టుదలండి. ఇది కూడా వీళ్ళకి ఏంటంటే మొత్తం అందరూ ఒక్క ఊరు కాదు, వివిధ ప్రాంతాల నుంచి 15 కిలోమీటర్ల దూరం నుంచి వీళ్ళందరూ ఒక దగ్గరికి ప్రాక్టీస్ అయ్యారు. ఒక్కొక్కరు 20 km నుంచి ఉంటారు మేడం. అందరూ కూడా స్టూడెంట్స్ 8th or 7th స్కూల్. ప్రపంచంలోనే ప్రాముఖ్యతమైనటువంటి వీణ మీకు పంపించడానికి మా నియోజకవర్గం శాసనసభ సభ్యులు RASK రంగారావు గారు, బేబీ నాని గారు మా బొబ్బులి ప్రాముఖ్యమైన వీణని పంపించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత అవకాశం ఇచ్చినటువంటి ప్రజెంట్ చేయమని చెప్పారు మనం. ఒకసారి మీరు మన ఇటువైపు ఎర్ర చుక్క వేసుకున్న రామ్ ప్రసాద్ గారు. మీరందరూ స్పెట్స్ పెట్టుకొని చెప్తాం ఒకసారి. మిమ్మల్ని స్పెట్స్ ఎందుకు తెలుసా పెట్టుకోమన్నాను? ఖాళీ కూర్చోడు ఈడే పెట్టుకున్నాడు కదా, మీరు పెట్టుకోవడం తప్పే ఉంది. నాకు మామూలు క్లాసికల్ ఫోక్ అన్నీ తెలుసు, మామూలుగా తెలుసు. అది ఏ జోనర్ ఆ జోనర్ డాన్సెస్, కానీ మీరు కోలాటంలో అన్ని మిక్స్ చేసే సూపర్ రా మీరు. నిజంగా ఆడ చిరుతల్లా చేశారు అందరూ. కొద్ది మందితో మేము అనుకుంటాం మళ్ళీ వీళ్ళు వస్తే బాగుంది శ్రీదేవి కానీ, అలా మీ గురించి అనుకుంటున్నాం మళ్ళీ ఇంకోసారి రావాలి. బేసిక్ గా ఒకటి చెప్పాలి మేడం. అడగలేదే సీనియారిటీకి రెస్పెక్ట్ లేదు, అవార్డుకి రెస్పెక్ట్ లేదు, ఒక పెద్దరికానికి రెస్పెక్ట్ లేదు. ఒక నంది అవార్డు గ్రహీత అక్కడ కూర్చొని ఉన్నారు మూలలో. సో మా నంది అవార్డు గ్రహీత సార్ చెప్పండి రమేష్ గారు. దీనికి జడ్జిమెంట్ కంటే కూడా ఉంది అనవసరంగా అడిగాను. జిత్తు నా పరువు కాపాడు. అమ్మా ఏ చెప్పబోతున్నావో చెప్పు. పోరాటంతో రాజ్యాలు గెలిచిన రాజుల్ని చూసాం, కానీ కోలాటంతో ప్రపంచాన్ని గెలిచిన మహారాణుల్ని ఇప్పుడే చూస్తున్నాం. అండ్ ఆన్ దిస్ నోట్ థాంక్యూ సో మచ్. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఆల్ రైట్, ఇప్పుడు దాకా జరిగిన సెగ్మెంట్స్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దాకా వచ్చిన గెస్ట్లు ఒక రేంజ్ లో అయితే, ఇప్పుడు మీకోసం మీ సిచ్యువేషన్, మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి ఒక చాలా ప్రిటీ బ్యూటిఫుల్ గెస్ట్ రాబోతున్నారు. ఆమె దగ్గర వెళ్ళి సిచ్యువేషన్ ఏంటో మొత్తం చెప్తే, సరే నేను వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని ఆమె ఒప్పుకొని ఆల్రెడీ వచ్చేసారు కూడా, రెడీగా ఉన్నారు. అయితే మీరందరూ రెడీయా? పిలిచేద్దామా? ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మూవీ టీమ్ ఓడేలా 2 with the cutest, confident, milky beauty Tamanna Bhatia and director garu and the hero. Welcome Tamanna garu, welcome to the entire team, welcome to Sridevi Drama Company. తమన్నా గారు, మీరు రావడం అనేది నిజంగా ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో, నేను మీకు ఇప్పుడే చెప్పాను కదా మీరు వచ్చే ముందు, దట్ పెద్ద గొడవ జరుగుతుంది ఇక్కడ. ఒక గృహ ప్రవేశంలో వైఫ్ వాళ్ళు వచ్చి మా ఇంటి పేరు పెట్టుకోండి అని అంటున్నారు, ఇటువైపు వచ్చి హస్బెండ్ వాళ్ళు మా ఇంటి పేరు పెట్టుకుంటాం అంటున్నారు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ మీరు ఇరుక్కుపోతే ఏం చేస్తారు? ఎవరి పేరు షార్టర్? వైఫ్ పేరు వచ్చి ఇటువైపు అంజలి, ఇటువైపు హస్బెండ్ పేరు వచ్చి పవన్. అంజలి హౌస్, పవన్ హౌస్. ఐ డోంట్ నో, అంజలి హౌస్ సౌండ్స్ నైస్. మిమ్మల్ని పిలిపించి న్యాయం చేస్తారని అన్యాయం చేయొద్దు మేడం ప్లీజ్. అంటే ఇప్పుడు మీరు వన్ సైడ్ అయిపోయేసరికి పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు వెంటనే ఏ డిసిజన్ తీసుకోకుండా కాసేపు వీళ్ళతో పాటు అలాగే వాళ్ళతో పాటు కూడా మీరు టైం స్పెండ్ చేయండి, దాన్ని బట్టి డిసైడ్ చేయండి. బెటర్. వాళ్ళని కూడా తెలుసు, నేను తెలుసుకుంటాను అప్పటి వరకు. అండ్ ముఖ్యంగా మేము ఓడేలా 2 సినిమా గురించి మాట్లాడుకోవాలి. టీం మొత్తం ఇక్కడ వచ్చింది. సో ఫస్ట్ వశిష్ఠ గారు, ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? అట్ ది సేమ్ టైం సినిమా గురించి కొన్ని మాటలు. మనం ఇప్పటి వరకు చూడని విధంగా తీసిన ఒక సినిమా ఇది. డెఫినెట్లీ యు విల్ లవ్ ఇట్, ఐ యామ్ షూర్ అండ్ ఐ యామ్ కాన్ఫిడెంట్ అండ్ ఐ యామ్ హ్యాపీ. సో మధు గారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి సార్ ఓవర్ టు యు. యాక్చువల్ గా నేను శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీలో చూసేవాడిని, కానీ ఇక్కడికి వస్తాను నేను అనుకోలేదు. ఇది ఒక థ్రిల్లింగ్ గా భావిస్తున్నాను నేను.
మూవీ గురించి చెప్పాలంటే మంచి కంటెంట్ తో వస్తున్నామండి. రెగ్యులర్ సినిమాలు కాకుండా ఇది డిఫరెంట్ జానర్, తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. అండ్ సార్ ఓవర్ టు యూ. ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ కి, యాంకర్ కి, మొత్తం టోటల్ యూనిట్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ అస్. ఓదెలా 2 17th April వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ఓదెలా పార్ట్ 1 లాగే ఇది కూడా మిమ్మల్ని అందరినీ అలరించబోతుంది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం 17th April రోజు థియేటర్ కి రండి. అక్కడ నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, ఇక్కడ నేను ఎంటర్టైన్ అవ్వడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము, కానీ వెళ్లే ముందు ఈ సిచ్యువేషన్ ఏంటో మీరు సాల్వ్ చేసి వెళ్ళాలి. 100%. సో తమన్నా గారు సినిమా గురించి ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. నేను చాలా గర్వంగా చెప్పొచ్చు దట్ సంపత్ గారు చోజన్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. నాకు తెలిసినంత వరకు ఒక బిగ్ స్క్రీన్ లో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ని ఇలా ఎవరు చూపించట్లేదు. బట్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ ఇది ఒక పల్లెటూర్ ఏరియాలో జరుగుతున్న సినిమా అండ్ ఓదెలా దట్ ఇస్ హిజ్ హోమ్ టౌన్. సో అలాంటి ఒక ప్లేస్ ని సెంటర్ గా పెట్టుకుని ఒక కథ రాయడం, ఆ సినిమా తీసి వరల్డ్ వైడ్ చూపించడం అనేది ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ us and it's a big achievement for Sampath Garu because I think he has that vision. So ma'am, our judge, Sridevi Drama Company owner Indraja garu, ma'am, Odela movie team and of course మొత్తం ఈ సర్ప్రైజ్ మేడమే ప్లాన్ చేశారు కాబట్టి మ్యామ్ ఓవర్ టు యూ. I'm extremely privileged to welcome you all on board. And Tamanna garu, extremely happy to welcome to Sridevi Drama Company. Oka career start cheyadam enta goppo, adi niladokkukodam చాలా kashtam, but you have been successful in all these years and I really admire you for that. I wish wholeheartedly ఇక ముందు మీ కెరియర్ ఇది ఒక మలుపు తిరగాలి ఈ మూవీతో. అండ్ వెరీ స్ట్రాంగ్ అండ్ విమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ మీరు ఇంకా ముందు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ రాకింగ్ సక్సెస్. మే ద ఫిల్మ్ బ్రింగ్ ద రూఫ్ డౌన్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫార్చ్యూన్ టు ద ప్రొడ్యూసర్. ఇటువైపు వాళ్ళు రాగానే మీరు ఇటువైపు సపోర్ట్ చేశారు కాబట్టి ఈసారి అటువైపు వెళ్ళిపోండి. రష్మి కుంభకైపోయావు నువ్వు వాళ్ళతో. మీకు మేము పవర్ ఇస్తున్నాము. ఓకే. సో మా గెస్ట్లు వచ్చేసారు కాబట్టి, మా మెయిన్ చీఫ్ గెస్ట్లు వచ్చేసారు కాబట్టి కొంచెం ప్లేస్ ఇస్తే కంఫర్ట్ గా కూర్చుంటారయ్యా. అతిథి దేవో భవ. చలో 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 చలో. గేమ్ ఏంటంటే ఎల్ఈడి మీద ఇప్పుడు ఒక ప్రాపర్టీ చూపిస్తాము. ఆ ప్రాపర్టీకి తగ్గట్టు డైలాగ్స్ వరుసగా చెప్తూ వెళ్ళిపోవాలి. ఓకేనా? కానీ మీ చేతిలో ఉన్న విసిల్స్ మాత్రం మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తుంది అంతే. ఆల్ రైట్. సో ఎల్ఈడి మీద పిక్చర్ చూడగానే ఫస్ట్ ఎవరికి డైలాగ్ గుర్తొస్తుందో వాళ్ళు విసిల్ ఊదాలి. ఓకేనా? ఓకే. డన్. అండ్ ఎక్కడ ఎప్పుడు డైలాగ్ చెప్పడం ఆగుతుందో అక్కడ ఆ సెగ్మెంట్ ఆగిపోతుంది అనమాట. ఆల్ రైట్. సో ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఓకే ఇంద్రజ గారు ఫస్ట్ ఎవరికి? ఇటువైపు డైలాగ్. ప్లూటో జింక ముందు సింహం ముందు కాదు. సింహంతో వేట నాతో ఆట బాగోదు. అర్థమైందా? నానా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ప్రతి ఒక్కడు పులులు సింహాలు ఏనుగులతోటి ఎలపరం వచ్చేస్తుంది. రాంగ్ డైలాగ్ అది. మీరు చెప్పండి. ప్రతి ఒక్కడు ఏనుగులు సింహాలు గుర్రాలతోని ఎదవ కంపారిజన్ ఎలపరం వచ్చేస్తుంది. రాంగ్ డైలాగ్ నీది. నా దారి రహదారి నరసింహ. నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. రాంగ్ డైలాగ్. రాంగ్ డైలాగ్. ఈ ఫోటోకి సంబంధించినంత వరకు అయితే వాళ్ళు 2 డైలాగులు కూడా కొంచెం తప్పుగా చెప్పారు, వీళ్ళే కరెక్ట్ గా చెప్పారు కాబట్టి పాయింట్ గోస్. నెక్స్ట్ ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అంజలి గారి టీం. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ వాడు ఇచ్చేస్తా. ఇది చెయ్యి, ఇది పిడికిలి. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది, అప్పుడు చెప్తాను రా. వెంకట్ చేకూర్చు. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నేను ఎన్నడూ విడిపోనని. సాంగ్ కాదు డైలాగ్. అంజలి గారు టీం 2 పాయింట్స్. ఇప్పుడైనా తమన్నా గారిని పంపడు మేడం. నువ్వు కావాలంటే నేను వస్తా, తమన్నా గారు రారు. పిక్చర్ ప్లీజ్. రామ్ ప్రసాద్ గారి టీం. ప్లేస్ మారినప్పుడు ఫుడ్ మారుతుందనే బెడ్ మారుతున్నా బ్లడీ ఫుల్. బెడ్ మారదు.
అదే బ్లడ్ మారుతున్నా బ్లడీ ఫూల్. అదే రక్తం, అదే పౌరుషం. రక్త చరిత్ర రాస్తా. నాకు తెలిసి రక్త చరిత్ర ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. రక్తాభిషేకం జరగాల్సిందే. పెద్దమ్మా నీకు రక్తాభిషేకం కన్ఫర్మ్. ఆ అమ్మాయిలకి అన్యాయం అవుతుంటే నా రక్తం మరిగిపోతుంటది. భయానికి తెలియలేని బ్లడ్ రానాది. ఎంత క్యూట్ గా చెప్పారు, ఇటు పంపండి అబ్బా. కాదు, పంపకపోతే ఇక్కడ రక్తం కారుకుంటాడు. ఇప్పుడు వద్దులేండి, ఆడి రక్తం మొత్తం షుగరే ఉంది. ఆంటీలకు అన్యాయం జరిగినా కూడా రక్తం మరిగి. సో రష్మి, అర్థమైపోయింది కదా, అమ్మాయిలకి అన్యాయం జరిగితే రక్తం మరిగిపోతుందని చెప్పారు కాబట్టి పాయింట్ వీళ్ళకి. ఎందుకంటే తమన్నా గారు చెప్పారు కదా, ఆవిడ ఫీల్ అయితే ఆయన మరిగిపోతారు పాపం. సో తమన్నా గారి టీం 1 పాయింట్. నెక్స్ట్ ఫోటో ఏంటో చూద్దాం. ఇటువైపు కత్తి వాటం మొదలెడుతున్నాకంటే ఎవడు బాగా వాళ్ళాడు. ఓడిపోయారు తమన్నా గారు, ఇటు వచ్చేయండి మేడం. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఓ డేలా 2 బయటకు వస్తుంది. వాడు కత్తి పట్టుకున్నట్లేదు, వాడి చేయికే కత్తి మలిసినట్టుంది. जानी ये चाकू है, हाथ लगाओगे तो खून निकला. మరి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత పాయింట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం ఇంద్రజ గారు? టెన్షన్ नहीं लेने का, चिल होने का. ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 2 పాయింట్స్. ఇక్కడ ఆయన రక్తం మరుగుతుంది కాబట్టి సరే ఇంకొక లాస్ట్ ట్రై ఇద్దాం. దీంతో ఇంకా ఫైనల్. ఓకే, ఇది జెన్యున్ గా మనసు పెట్టి ఆడాలి. ఈ పిక్చర్ ఫైనల్ పిక్చర్, దీన్ని బట్టి విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోద్ది. రెడీ? రెడీ. పిక్చర్ రామ్ ప్రసాద్ గారి టీం. కత్తులతో కాదురా, కంటు చూపులతో చంపేస్తా. టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. ఎక్స్ట్రా మాట్లాడితే వాచిపోద్ది. ఏంటి వశిష్ గారు 10 నిమిషాల్లోనే మాలో ఇంత కలిసిపోయారు? ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది. అప్పుడు ఈ మధ్యన టైం ఏంటో చూసిన ప్రతి ఒక్కరికి 2 నిమిషాలు పడిపోతుంది. మేము టైం ని నమ్మం, మా టైమింగ్ ని నమ్ముతాం. నీకెప్పుడు లేదు 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 అంటుంటావు కదా, అదే టైం. టైం బాబు, టైము. దీన్నే బ్యాడ్ టైం అంటారు. హలో బ్రదర్ డైలాగ్ ఉంది. నెక్స్ట్ అంజలి గారి టీం. అంజలి గారి టీం ఏంటి? వక్త్ వక్త్ కి బాత్ హై జానే. రక్త సంబంధం సినిమా పాతది, నాగేశ్వరరావు గారిది, ఎన్టీ రామారావు. దాంట్లో సావిత్రి గారిని టైం ఎంత అయింది అని అడుగుతారు. ఆ డైలాగ్ విన్న తర్వాత నా టైం అస్సలు బాలేదు. ఈ రామ్ ప్రసాద్ గారు చెప్పిన ఆ ఒక్క డైలాగ్ వల్ల పాయింట్ వీళ్ళకి వెళ్ళిపోయింది. రక్త సంబంధం 1967 రిలీజ్ అయింది. దాంట్లో నాగేశ్వరరావు గారు నిజంగా టైం ఎంత అయిందమ్మా? కూర్చోరా, ఇది మా టైము. సమయానికి పేషెంట్ ని తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరు పోయేవాళ్ళు. ఇంతటితో ఈ సెగ్మెంట్ సమాప్తం. అండ్ విన్నర్ వచ్చి అంజలి గారి టీం. మొత్తం రాగానే, మా స్పెషల్ గెస్ట్ రాగానే వీళ్ళ జోష్ ఒక 1000 టైమ్స్ పెరిగింది. ఈ పవర్ హౌస్ టీం ఇక్కడ కూర్చున్నంత వరకు వీళ్ళు ఇంకా అసలు మామూలు ఈ ఎనర్జీ మేము అసలు కంట్రోలే చేయలేకపోతాం. కాబట్టి రిక్వెస్టింగ్ ద మూవీ టీమ్ టు ప్లీజ్ జాయిన్ ఇంద్రజ గారు. రష్మి గారు, మరి హాట్ గా ఉన్న ఈ సిచ్యువేషన్ మార్చాలంటే నెక్స్ట్ సెగ్మెంట్ ఎలా ప్లాన్ చేస్తున్నాం? బేసిక్ గా మ్యామ్ ఒకరి మీద చాలా కోపం ఉంది, చాలా కసి ఉంది, చాలా విశేషాలు చెప్పుకోవాలని ఇక్కడ దాకా ఉంది, కానీ చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ విశేషాలు బయట పెట్టడానికి ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశాను. ఏంటి అసలు ఒకళ్ళు మొహాలే చూసుకోవట్లేదు మీరు? ఏంటి చుట్టాలే కదా, ఫ్యామిలీయే కదా, అక్కడ ఎవరి మొహాలు బాగున్నాయి చూడడానికి చెప్పుని చూద్దాము ఎంత వరకు ఓపెన్ కాకుండా ఉంటారో చూద్దాము. ప్రాపర్టీ ప్లీజ్. సో
సో మ్యామ్ వీళ్ళ మనసులో ఉన్న మాట బయట తీసుకొని రావడానికి ఇక్కడ నేను బోర్డు మీద చూస్తున్నారు కదా కొన్ని సామెతలు అనేది అరేంజ్ చేశాను అండ్ ఇక్కడ చాలా మంది ఫోటోస్ ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 నేను ఒకరు పిలుస్తాను. మీరు ఫస్ట్ వచ్చి ఒక సామెతని సెలెక్ట్ చేసుకొని ఆ సామెతకి తగ్గట్టు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆ సామెత మీద అతికించాలి. ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అంటే కుక్క ప్లేస్ లో అది చిక్ చేయాలి అంతేనా? కాదు, మీ ఫోటో పెట్టాలి. అదే నా ఫోటో పెట్టాలి. నీ పెళ్లికి నేను హడావిడి చేస్తున్నాను అంతే కదా? సో ఫస్ట్ మీరే పిలిచారు కాబట్టి అంజలి గారు రండి. గుహ ప్రవేశం రండి. ఆల్ రైట్, సో ఫస్ట్ ఏ సామెతని సెలెక్ట్ చేసుకుంటున్నారు చెప్పండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నా. సామెత సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఆ సామెతకి తగ్గట్టు ఎవరు ఫోటో కరెక్ట్ గా ఉంటుందో తీసుకొని వెళ్ళి ఆ సామెత మీద అతికించండి. చాలా కుళ్ళుందిరా మనసులో. నా ఫోటో కూడా పెట్టేశారు ఇక్కడ. సో ఆమె పాడితే కోయిల పాడినట్టు ఉంటుంది. సో ఇంద్రజ గారు పాడితే ఓహో కోయిల ప్లేస్ లో ఇంద్రజ గారు పాడితే ఆహా అని ఊరినే ట్యాగ్ ఇస్తే సరిపోదు, ఆడియన్స్ కోసం పాట పాడాలి. ఇప్పుడు మీరు కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లి మాల బాగుందా, అల్లి బిల్లి మిగమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా. నెక్స్ట్ మనసు విప్పి చూడు మనసులో ఉన్న మాట. నరేష్ రామ్మ. సామిత ఫోటో అతికించు. ఎక్కడున్నాడు? దిస్ గాయ్. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు. ఎందుకలా అనిపించింది? కాదురా, దున్నపోతు మీద. జస్ట్ క్వైట్. ఇది నేను మాట్లాడతా. ఒక సంస్థ మాట్లాడాల్సిన ప్రశ్న నేను మాట్లాడతా. కాదురా, ఏంట్రా? అంటే ఏంట్రా, నన్ను దున్నపోతుతో పోలుస్తున్నావా? అది ఫీల్ అవుద్ది. ఎన్నేళ్ళైందన్న వచ్చి? 4 years అవుతుంది. 4 ఏళ్ళు ఫ్రీగా దొబ్బాడబ్బా. సొమ్ము 4 ఏళ్ళు దొబ్బాడబ్బా. గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడు సైలెంట్ గా ఉండిపోతారా? ఎందుకు తెలుసా? పేమెంట్ కోసం. పేమెంట్ కోసం. రమేష్ అన్న మౌనంగా ఉన్నాడంటే సెగ్మెంట్ బాగా వస్తుందని అర్థం. అది పొరపాట నోరిప్పాడా, నువ్వు నేను నూకరా, అది అందరం పోతాం బయటికి. నువ్వు మాట్లాడకు, మా కెరీర్ పోయేలా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి సారీ అన్న, ఏదో తెలియక అనేసాను, నిజాలనే. సారీ దయచేసి. పర్లేదురా, మామూలుగా చెప్తురా. జీవితంలో ఎపిసోడ్ లో ఎప్పుడు మాట్లాడకు ప్లీజ్ అబ్బా. థ్యాంక్ యూ. ఓకే, సారీ రా, నిన్ను హట్ చేసుంటే. సరే, ఎలాగో ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు నరేష్ గురించి ఒక సామెత సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టేజ్ మీద నరేష్ చేసినట్టు ఇంకా ఏ కమిడియన్ చేయడాన్ని నేను ప్రగాఢగా గట్టిగా నమ్ముతున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఏ సామెతలో పెడతారు. ఏం చెప్పండి మేడం? పిట్ట కొంచెం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. తెలుగు తెలీదా? తెలుగు లేదు, సారీ. పిట్ట కొంచెం కూత ఘనం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి కీర్తి గారు రండి. ఫస్ట్ సామెత అనుకోండి, ఫోటో తీసుకొని వచ్చి పెట్టేయండి. ఆవిడికి తెలుగు రాదు, కన్నడ అక్కడ వస్తుంది. వచ్చా? ఇప్పుడు చదవనులే. ఫస్ట్ ఆ సామెత ఏంటో చదవండి. ఊరిలో పెళ్లికి కుక్కల హడావిడి. నాకు చదవడానికి వస్తుంది. ఇది కుక్కలంటే అది కుక్క కింద పెట్టమంటున్నారు. ఇద్దరు తెలుగు పండిట్లు కొట్టుకున్నట్టుందబ్బా. కుక్క కింద ఎన్ని పెట్టారు? అంటే ఇది నాకు బాగుంది, చదవడానికి బాగుంది, ఈజీగా ఉంది. దానికే ఫోటో బాగుంటే పక్కన పెట్టాలి కానీ ఆ కుక్క మీద ఎందుకు? అంటే ఇది బాగుంది కదా చూడడానికి. బాగుంది. మీ ఆయన పేరు పెట్టుకో, ఆయన కూడా వచ్చారు కదా.
అంత సీరియస్ తీసుకోకండి. యాక్చువల్లీ నేను ఇది చాలా ఫన్ గా పెట్టాను అంతే. అలా కాదు కీర్తి, కుక్క గిక్క అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను నిజంగానే. మీ హస్బెండ్ దానికి ఫోటో తీసుకెళ్ళి నేను కుక్క హడావడి అది పెడితే మీరు ఊరుకుంటారా? కుక్క గిక్క అంటే మాత్రం అసలు నిజంగా యాక్చువల్ నేను ఒక్క మాట చెప్పొచ్చండి, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కోసం ఈ సెగ్మెంట్ అయితే పెట్టలేదు. ఇది జస్ట్ ఫర్ దన్ ఎంటర్టైన్మెంట్. మీకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు మీరు అందుట్లో ఏదైతే కరెక్ట్ గా వాళ్ళకి తగిలేలా ఉందో అది మీరు కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఆ సామెతకి ఆవిడ పెట్టింది కాబట్టి మీరు తీయడం అయితే కరెక్ట్ కాదు. పెట్టేసేయండి. ఈ ఫోటో అయితే మేము గేమ్ ఫార్మాట్ అనుకున్నట్టు మాత్రం అలానే పెడతాము. అండ్ అప్పుడు మీరు ఫీల్ అవ్వకూడదు. నేను చాలా ఫీల్ అయిన నేను అసలు నిజంగా ఒప్పుకోను. మేడం రండి 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 ప్లీజ్ రండి. ప్రియా గారు, మీకు నేను ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాను. సేమ్ సామెతకి మీరు పెట్టాలనుకున్నా పెట్టచ్చు. పెట్టండి మ్యామ్. అప్పుడైతే మీరు వేరే సామెత ఎంచుకొని దాని మీద మీరు రిప్లై కింద ఏమనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఆ సామెత మీద పెట్టవచ్చు. ఆ ఫస్ట్ చదవండి. పందికి ఏం తెలుసు పౌడర్ వాసన. నేను నిజంగా చాలా హర్ట్ అయ్యాను కీర్తి, నిజంగా. లెట్స్ మూవ్ ఆన్. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఒక సామెతని సెలెక్ట్ చేసుకున్నారు. మీకు ఇంకా ఒక ఆపర్చునిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఓకే, ఐఎమ్ రియల్లీ సో సారీ. నెక్స్ట్ శ్రీకర్ గారు రండి. సోఫా నుంచి సోఫా కవర్ వచ్చింది. సో సామెత అయితే రంగులు మార్చే ఊసరవెల్లి. సో ఆ ఊసరవెల్లి అని ఎవరిని అనుకుంటున్నాను అంటే సో రూప అని అనుకుంటున్నాను. షీఈ్ అ కెమెలియన్. రూపాతో నేను 2019 మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం మ్యామ్. కలిసి వర్క్ చేసేటప్పుడు ఒకలాగా సరదాగా ఉండేది. ఆ తర్వాత రీసెంట్ గా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఏదో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు లేకపోతే ఏదో కొంచెం ఆక్వర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా అని మళ్ళీ ఈవెంట్ లో కలిసిన తర్వాత మళ్ళీ సరదాగా బిహేవ్ చేస్తూ ఉండేది. సో ఐ డోంట్ అండర్స్టాండ్ హర్ ట్రూ కలర్ అనమాట. సో ఆ కలర్ అర్థం కావట్లేదు కాబట్టి నేను రంగులు మార్చే ఊసరవెల్లిని రూప అని అనుకుంటున్నా. అంటే అందరికీ నచ్చినట్టు ఉండడానికి నేనేం చాక్లెట్ కాదు కదా. అవతల వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ నీకు అనిపించింది అంటే నీ బిహేవియర్ లో కూడా చేంజ్ ఉంటేనే కదా అలా అనిపిస్తుంది. సో నేను ఊసరవెల్లి బిహేవ్ చేస్తున్నాను అనుకుంటున్నా. yes of course. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, మరి నెక్స్ట్ శిరీష గారు రండి. ఇక్కడ ఫోటో లేదు మరి నేను పెట్టాలనుకుంది. సరే పేరు చెప్పండి. సామెత వచ్చేసి నీ కళ్ళు కాకులు పొడిచేయా. ఆదర్శ్. ఆదర్శ్ బట్ వై నేను ఫ్రమ్ ది ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఎప్పుడు చూసినా అమ్మాయిలు అలా కళ్ళు ఇలా బయలు పెట్టేసుకొని ఓపెన్ చేసుకొని చూస్తూనే ఉంటాడు. శిరీష గారు, ఆదర్శ్ గురించేనా మీరు మాట్లాడేది? మ్యామ్ మీరు కొన్ని సంవత్సరాల నుంచే చూస్తున్నారు, వాడిని నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అంటే ఒక్క నిమిషం, ఇక్కడున్న అమ్మాయిలు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అలా చూసానేమో ఒక్కరి చేత అనిపించు. లాస్ట్ టైం మనోడు ఆదర్శం చూసాడు వేరేగా. నన్ను కూడా చూసావు లేడీగా చెప్పేసినప్పుడు. ఆఖరికి నరేష్ కూడా గ్రహించాడు, అమ్మాయిలే గ్రహించట్లేదు. కూడా శిరీష ఇన్ని రోజులు మన పరిచయం కదా, నేను ఎప్పుడైనా తేడాగా చూసాను నిన్ను. ఈడొకడు అసలు ప్రపంచంలో ఏ అబ్బాయి కూడా ఏ అమ్మాయిని తెలిసేలా తేడాగా చూడు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కాదు, సరదాగా మీరు అమ్మాయిని చూస్తారా? సీరియస్ గా కూడా చూస్తూనే ఉంటాడు అన్ని షోలో. అప్పటి నుంచి కీర్తిని చూడట్లేదా? కీర్తి ఎప్పుడన్నా సరే ఇన్ని సంవత్సరాలు చాలా చోట్ల మనం కలిసాము. ఎప్పుడన్నా నువ్వు ఊరుకోరా రే.
మానస్ మీరు మాట్లాడాలి, ఎందుకంటే మీరు ఆదర్శ్ కి చాలా క్లోజ్ కాబట్టి మీరు చెప్పాలి. ఆయన కూడా చూస్తూనే ఉన్నాడు, ఆయన ఫోటో కూడా పెట్టొచ్చు. మానస్ గారి టెక్నిక్ ఏంటంటే ఏ షోలోకి వెళ్ళినా స్పెట్స్ పెట్టుకొని మేనేజ్ చేస్తారు. సరే మేము చూస్తున్నాను మీకెలా తెలుసు? మీరు కూడా మమ్మల్ని చూసారా? లేదు, మీరు వేరే అమ్మాయిని చూడడం నేను చూసాను. వేరే అమ్మాయిలు ఎవరున్నారు ఇక్కడ? ఏంటి మమ్మల్ని చూడట్లేదా మీరు? లేదు. ఎవరు చూపులు వాళ్ళది కాబట్టి చూసుకోండి అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్ గారు. రష్మి గారు దయచేసి నన్ను ఎవరన్నా చూస్తున్నారు చెప్పరా? ఆల్ రైట్, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ షోలో ఉన్నారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్న మా రామ్ ప్రసాద్ గారు. అందరి కోసం పెట్టేస్తా, అన్ని పెట్టేస్తా ఫాస్ట్ గా. ఓకే రామ్ ప్రసాద్ గారు ఫస్ట్ ది బెల్లం చుట్టూ ఆయనే పెట్టుకోవాలి ఆయన ఫోటో. అది బెల్లం. ఇప్పుడు ఏగ రామ్ ప్రసాద్ అన్న ఏగలో. అయ్యో 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 అయ్యయ్యో అయ్యయ్యో ఇవన్నీ ఏగలే. మా ఆయన ఫోటో అంటే పెట్టమాకు, నువ్వు అర్థమైందా? ఆయన ఉండి బెల్లం తినట్లేదు, ఒంట్లో బెల్లం. నెక్స్ట్ కప్పలకి పెళ్లి చేస్తే ఊర్లోనికి వర్షాలు. అది మంచిది. అది ఎంతకన్నా బెస్ట్ కప్పులు ఎక్కడ ఉంటారు? అది నా ఫోటో బాబు. ఎవరి ఫోటోకి ఎవరు పెడుతున్నావు? సారీ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ముందు నుంచి చెప్తానే ఉన్నా చూసి పెట్టని. సారీ ఒకసారి కప్పలగానే మొత్తం అందరూ కప్పల్లా కనిపించారు. ఇక్కడ ఏం చేసా కొత్తగా పాండ్స్ పౌడర్ నేను. పంది ఎవరు? ఇంకో ఫోటో ఉంటే అన్నదే పెట్టుకుంటాడు. అన్నదికి నీ పెట్టేస్తాడు రా. ఇదంతా చూసిన తర్వాత గృహ ప్రవేశం కాదు, అసలు మా ఆయనే వద్దు, వాళ్ళ చుట్టాలే వద్దు నాకు. ఏంటి గురు అంత మాట అన్నావు? లేకపోతే ఏంటది కప్పలా మేము? నువ్వే చూసుకో అద్దం ముందు, నేను కప్పలా ఉంటది లేదా? మంచిదే కదా, ఊరికి వర్షం పడుతుంది. సీరియస్ గానే లాస్ట్ సీజన్ అంతా తినమల వర్షం పడింది మనకి. వద్దు నీకు అర్థం లేదు. సంతోషం. ఎట్రండి మీరు? అసలు ఈ గొడవలకే మీరు పెద్ద వీరులు యోధులు అని అనుకుంటున్నారా ఏంటి? అసలైన యోధుడు వీరుడు ఒకరున్నారు. ఆయన గురించి మేము స్కూల్లో ఎన్నో చాప్టర్స్ లో చదివాము. అసలు ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ గురించి కానీ, ఆయన వంశం గురించి ఏం ఆలోచించుకుంటా ఓన్లీ మా దేశం గురించి ఆలోచించిన ఒక యోధుడు, ఒక వీరుడు ఉన్నారు. ఆయన గురించి ఇప్పుడు దాకా ఓన్లీ స్కూల్లో మేము చాప్టర్స్ లో చదివాము. కానీ ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన ఆయన డెత్ యానివర్సరీ సందర్భంగా మా ఆదర్శ్ ఒక పర్ఫార్మెన్స్ చేసి చూపించబోతున్నారు. ఆదర్శ్ యాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. భవానీ మాత వీరపుత్రుడు, మరాఠాల కొదమసింహం, స్వరాజ్యం కోసం సమరశంఖం పూరించిన కురుక్షేత్ర అర్జునుడు, శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్. భగవంతుని శ్వాస విధాన మేము మరాఠులం. తానాజీ, నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు పుట్టలేదు వాజీ. ఛత్రపతితో యుద్ధం చేతగాక వెన్నుపోటుతో చంపాలని ఆయుధాలు లేకుండా సంధి కుదుర్చుకున్నాడు. రా శివాజీ రా, ఒక్కసారి వచ్చి నన్ను కౌగిలించుకో.
మాతా జిజయాబాయ్, నేను మీ తానాజీని. సింహగఢ్ రాజ్యం మీద యుద్ధం చేసి ఆ కోటను గెలిచి మీ పాదాల దగ్గర పెట్టాలనుంది. దండయాత్రకు బయలుదేరుతున్న నన్ను ఆశీర్వదించు తల్లి. వీరులారా, నేడు మీ వీరోచితమైన పోరాటం మరాఠా సామ్రాజ్యానికి మకుటం లేని కీర్తిని తెచ్చింది. నా నమ్మకాన్ని నిలబెట్టిన నా మిత్రుడు వాజీ ఎక్కడా? వాజీ, నీ చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడావు. ఈ మరాఠా సామ్రాజ్యం ఉన్నంత వరకు నీ పేరు ప్రజల గుండెల్లో వర్ధిల్లుతుంది. ఆనా, నీ మరణానికి కారణమైన ఏ ఒక్కడిని వదలను. గెరిల్లా! ఒకటి పట్టిరా, రెండెత్తి పెట్టిరా, దండెత్తి కొట్టరా. ఒకటి పట్టిరా, రెండెత్తి పెట్టిరా, దండెత్తి కొట్టరా. అలా మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ ఎన్నో యుద్ధాలను గెలిచి క్షత్రియులందరికీ రాజై ఛత్రపతి శివాజీ మహారాజ్గా మారిన ఒక రాజు కథ ఇది. జై భవానీ. A big round of applause for our exceptional performer Adarsh. మరి ఈ పర్ఫార్మెన్స్ గురించి మా స్పెషల్ గెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. వశిష్ఠ గారు. Totally loved it. Energy gaani, perfection in the movements, everything was dapper. I wish you the best. I wish you reach heights. Keep putting up the same kind of efforts always. మధు గారు. చావా మూవీ చూసిన ఫీలింగ్ వచ్చేసింది. Amazing choreography. అశోక్ మాస్టర్. Awesome, too good. మరి సంపత్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? టెరిఫిక్, అంతే, వేరే వర్డ్స్ లేవు. మొత్తం అంత టీమ్ ని అంత టైం కంటిన్యూగా కొరియోగ్రాఫ్ చేసి అలా పర్ఫామ్ చేయడం ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. మేము ఒక్కొక్క షాట్ కి ఎంత టైం తీసుకుంటామో తెలుసు మీ అందరికి మూవీ జరిగేటప్పుడు. అశోక్ గారు వెల్ కొరియోగ్రాఫ్, అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. తమన్నా గారు, ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆదర్శ్, ఐ హావ్ టు టెల్ యూ, మీరు ఇది అటెంప్ట్ చేసి చాలా కష్టమైన క్యారెక్టర్.
ఆ క్యారెక్టర్ గురించి ఎంత చదివామో చిన్నప్పటి నుంచి. అండ్ ఎప్పుడైనా ఒక పర్సన్ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూస్తే ఇట్ ఆల్వేస్ ఫీల్స్ లైక్ ఆ పర్సన్ ఏం చేయబోతున్నారు, బట్ ఐ థింక్ యువర్ బాడీ లాంగ్వేజ్ సో అమేజింగ్. అంటే ఒక కింగ్ ఉంటారంటే ఇలాగే ఉంటారని అనిపించింది నాకు. Amazing detail of everyone. So I really hope I see you on big screen. I hope I see you doing different characters. I hope you get many more platforms to showcase your amazing talent. Thank you so much. All the best to all the dancers who are amazing, and Ashok garu meeku kuda congratulations. థ్యాంక్ యూ తమన్నా గారు. ఇన్ని మంచి మాటలు అలాగే కాంప్లిమెంట్స్ మా స్పెషల్ గెస్ట్ ఇచ్చారు. మరి నౌ ఇట్స్ టైం ఫర్ ఓనర్ గారు. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఒక గొప్ప వ్యక్తి గురించి, ఒక లెజెండ్ గురించి ఇక్కడ ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ తీసుకురావడం నిజంగా మనందరికీ గర్వకారణం. అండ్ ఇకపోతే ఆదర్శ్, నేను మీ గురించి ఏం చెప్పను, ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను మీ టాలెంట్ గురించి, మీ కమిట్మెంట్, మీ డెడికేషన్ గురించి. ఇప్పుడు నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. డైరెక్ట్ గా సంపత్ గారు, నా రిక్వెస్ట్ లేదా అబ్లిగేషన్ ఇంకేమైనా అనుకోండి, మా ఆదర్శ్ కి ఒక్క ఛాన్స్ మీ మూవీలో ఇవ్వండి ప్లీజ్. 100%. నేను ఫస్ట్ టైం చూడడం, మ్యామ్ రికమెండ్ చేశారంటే మీ టాలెంట్ ఆవిడకి అంత నచ్చి ఉంటుంది. తప్పకుండా ఇట్స్ మై వర్డ్, నెక్స్ట్ మూవీలో కలిసి చేద్దాం మనం. Thank you so much for the wonderful performance, and once again thank you sir, thank you so much. It's a pleasure అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం చెప్పగానే ఇమీడియట్ గా ఏం ఆలోచించకుండా నేను నెక్స్ట్ మూవీలో ఆపర్చునిటీ ఇస్తానంటాం. అది వింటుంటే ఈ జన్మకి ఇది చాలేమని అనిపిస్తుంది. అందరికీ ఒక టైం వస్తుంది, తప్పకుండా ఇండస్ట్రీ అందరినీ అక్కడ చేర్చుకుంటది. వెయిట్ చేశారు, మ్యామ్ రూపంలో ఈ రోజు నాకు ఇంట్రడ్యూస్ చేయబడ్డారు. ఐల్ టేక్ యువర్ నంబర్ ఫ్రమ్ మ్యామ్, ఐల్ కాల్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకైతే ఆపర్చునిటీ వచ్చింది, ఇంకో ఆపర్చునిటీ కూడా మీరు సొంత చేసుకోవచ్చు. కాంప్లిమెంట్స్ తీసుకుంటారా? చెప్పు. నిజంగా తమన్నా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ స్పోర్ట్ అండి. Actors are all the same all around the world, because మేము ఎప్పుడు కూడా మీకేదో ఆ ఎమోషన్ మీకు కూడా కలగాలనే కోరుకుంటాము. సో ఇట్స్ సో నైస్ ఎనీ యాక్టర్ trying to do something that is new, something that is a performance. I always really want to it's encouraging for me also, because I think ఇదే డ్రైవే కావాలి మనందరికి. సో థ్యాంక్ యూ. అంటే we were entertained. I actually did not know I'm going to come to this show and get so entertained. I felt like I completely forgot. We are glad we could entertain you. ఆయన కోరుకుంది ఓకే, మేమందరూ కూడా ఉన్నాం కదా ఇక్కడ. మరి ఇలాంటి ఆపర్చునిటీ తమన్నా గారితో ఒక స్టెప్ వేయడం అనేది మళ్ళీ కుదురుతుందా? సో మిమ్మల్ని కూడా ఎలాంటి ఎక్కువ ఇబ్బంది పెట్టుకుంటా అందరూ కలిసి ఒక గ్రూప్ స్టెప్ వేస్తే ఎలా? ఇటువైపు వాళ్ళు, అలానే ఇటువైపు వాళ్ళు. యా ఈ ఫ్యామిలీలో అల్లరి, మోస్ట్ అల్లరి. హలో, ఏంటది? నువ్వు కావాలయ్యా. మాకొద్దయ్యా, దింపండి. ఓకే అర్థమైంది.
వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు ఆ వాయిస్ తో చెప్తే మేము కాంప్రమైజ్ అయిపోతాం సార్. హస్బెండ్ కొంచెం ఒక స్టెప్ ముందు రండి, వైఫ్ రెండు ముందుకు రండి. పెళ్లి చేసుకోండి మీరు, బ్రతకబోయేది మీరు. మీరిద్దరికి ఏదో గొడవ ఉంటే 3% రావద్దు. ఫస్ట్ చుట్టాలకు పని లేదమ్మా ఇక్కడ, ఇది ఒక ఫ్యామిలీ, వాళ్ళ యూనిట్ వాళ్ళు చూసుకుంటారు. మీరు దయచేసి ఏదైనా ఫంక్షన్ ఉంటే వచ్చి తిని తాగి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళిపోండి. నీ పేరు ఆమె గుండెలో ఉంటది, ఆమె పేరు ఇంటి పైన రాయండి. అంతే కదా, మీరిద్దరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. నా సొల్యూషన్ అయితే ఇదే. అది పవన్ నిలయం కాదు, అంజలి నిలయం కాదు, అంజలి పవనం అని పెట్టుకోండి. హ్యాపీగా ఆ ఇంట్లో బ్రతకండి. ఓకేనా? అంజలి పవనం. సో చుట్టాలు వచ్చారు కాబట్టి హ్యాపీగా భోజనాలు చెయ్యండి, మంచిగా గిఫ్ట్లు ఇవ్వండి, ఆశీర్వాదం ఇచ్చి ఇంకా బయలుదేరిపోండి అంతే. ఓకే, అయితే మనం కూడా బయలుదేరాల్సిన సమయం వచ్చింది కాబట్టి రష్మి. ఎస్, నేను కాదు, మా గ్రాండ్ ఫినాలి ఎపిసోడ్ కి తమన్నా గారు చెప్తారు. See you next week on Sridevi Drama Company.